మొన్న ఒక వీడియోలో ఈ బోన్విటా గురించి మాట్లాడాను. అంటే చిన్న విషయమే చెప్పాను. అంటే బోన్విటాలో ఉండే షుగర్ కంటెంట్ 100 గ్రామ్స్ అన్నప్పుడు 74 గ్రామ్స్ దాకా షుగర్ ఉంది అని చెప్పి, అంటే యాడెడ్ షుగర్ అని చెప్పి చెప్తారు. సో ఆ చిన్న విషయం మాట్లాడిన తర్వాత రోజు న్యూస్ పేపర్లో ఏమిటంటే, ఈ బోన్విటాను హెల్త్ డ్రింక్గా మేము రిమూవ్ చేస్తున్నాము, ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. అంటే హెల్త్ డ్రింక్ అంటే ఎలా ఉండాలి అనే డెఫినేషన్ మన చట్టాల్లో ఎక్కడా కూడా లేవండి. సో వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో ఏంటంటే హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి పళ్ళ రసం తీసుకోండి. సో వేసవి కాలం ఈ పళ్ళ రసం తాగాలని అనుకున్నారు. ఇందులో ఒక 3 స్పూన్లు షుగర్ కలిపారు. ఇక ఈ పళ్ళ రసములో ఉండే ఆ ఫలితం ఉంది చూసారా, మీ ఆరోగ్యానికి మంచి చేసే ఆ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మటుమాయం అయిపోతాయండి. ఎందుకంటే 3 స్పూన్లు మీరు వేసుకుంటున్న షుగర్, ఒక వీడియోలో నేను మాట్లాడాను, నెల రోజుల పాటు మీరు ఈ షుగర్ అనే దాన్ని ముట్టుకోకుండా ఉండండి. తరువాత మీకు ఏం జరుగుతుంది అంటే మీ దేహంలో జరిగే మార్పులు గమనించండి అని ఒక ప్రత్యేకమైన వీడియోలో నేను మాట్లాడాను. ఎంతోమంది మిత్రులు, వేల సంఖ్యలో మిత్రులు తరువాత ఈ వైట్ షుగర్ అనేది వాడడం మానేశారు. చాలా చాలా గొప్ప విషయం అండి. కానీ ఇక్కడ డేంజర్ ఏంటో చూడండి. బోన్విటా హెల్త్ డ్రింక్ ఎవరికి? పిల్లలకి ఇస్తున్నారు మీరు. ఒక హార్లిక్స్ అంటారు, బూస్ట్ అంటారు, కాంప్లాన్ అంటారు, ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ అండి. ఇవి తాగితే మీ పిల్లవాడు చకా 6 అడుగులు ఎదిగిపోతాడు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్, తప్పుదోవ పట్టించే అడ్వర్టైజ్మెంట్స్, ఇలాంటి వాటిని మీరు వాటిలో వీళ్ళు ఎన్నో మినరల్స్ ఉంది అంటారు, వైటమిన్స్ ఉందండి అంటారు. కానీ షుగరు లేకుండా మీరు తయారు చేశారా? ఎప్పుడైతే మీరు షుగర్ వేశారో ఇందులో ఉండే మంచితనం అంతా కూడా మటుమాయమైపోతుంది. సో ఇవాళ పిల్లలలో అంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ లేవు, వీళ్ళు పరిగెత్తి టయర్డ్ అయిపోయి చెమటలు పట్టే ఆటలు ఆడడం లేదు, ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందు ఉంటున్నారు, మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. కానీ హెల్త్ డ్రింక్ అని ఏంటి? బోన్విటా అంటారు, కాంప్లాన్ అంటారు, మీకు హార్లిక్స్ అంటారు, బూస్ట్ అంటారు. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దీంతో వీళ్ళకి డయాబెటీస్, 10 ఏళ్ల పిల్లాడికి డయాబెటీస్, మీకు 16 ఏళ్ల అమ్మాయికి హార్ట్ అటాక్స్. ఏంటండి ఇదంతా? సో మొత్తానికి ప్రభుత్వం మేలుకుంది. ఎలాగా? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు ఇవాళ మేల్కొన్నారు. సో వీళ్ళు ఫుడ్ సెక్యూరిటీ అథారిటీస్ వాళ్ళని అడిగారు, అసలు మీరు హెల్త్ డ్రింక్ అంటారు కదా, చట్ట ప్రకారం హెల్త్ డ్రింక్ ఎక్కడ ఉంది, ఏ క్లాసులో ఉందో చూపించండి అంటే ఈ అథారిటీస్ ఎవరు కూడా చూపించలేకపోయారండి. అంటే మీకు విదేశాల్లో నుంచి వచ్చే ఈ సంస్థలు, ఇవాళ ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నెక్స్ట్ టార్గెట్ నెస్లే వాళ్ళు వాడుతున్న ఈ ప్రోడక్ట్స్ ఏంటి? పసికందులండి, అప్పుడే పుట్టిన వాళ్ళు. వీళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళు ఫారెక్స్ అని అంటారు. ఇదంతా ఏంటి? మీకు హెల్దీ ఫుడ్ అండి అని చెప్పి చెప్తారు. ఇందులో మీరు గమనించారనుకోండి ఫ్రెండ్స్, పర్ సర్వింగ్ ఏకంగా 4 గ్రాముల నుంచి 5 గ్రాముల షుగర్ వీళ్ళు వాడుతున్నారండి. మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చెప్పమంటారా? ఒక అడల్ట్ నువ్వు ప్రతిరోజు తీసుకునే క్యాలరీస్లో 10 గ్రామ్స్కి పైగా నువ్వు షుగర్స్ తీసుకోకు. ఏది అడల్ట్స్ మనమే 10 గ్రామ్స్ పైన షుగర్ తీసుకోకూడదండి. ఇక పిల్లలు అంటారా, 5 గ్రామ్స్ ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు. నాలాంటి వాడిని అడిగితే 0% అంట, అసలు షుగరే వాడకండి అంట. అలాంటిది ఇవాళ నెస్లే వాళ్ళు పసికందులకి ఇచ్చే ఫుడ్ ప్రోడక్ట్స్లో మీకు 3 నుంచి 4 గ్రాముల షుగర్స్ పర్ సర్వింగ్ వీళ్ళు వాడుతున్నారు. అంటే ఈరోజు చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ నెస్లే వాళ్ళు చేస్తున్నది ప్రూవ్ అయితే, వాళ్ళైతే సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మా క్వాలిటీని కాపాడుకుంటాము, టేస్ట్ను చూసుకుంటాము, ఇంకా కూడా షుగర్ కంటెంట్ని తగ్గించి భారత్లో అమ్ముతాము. అంటే ఇన్నేళ్ల పాటు మీరు ఏం చేశారు? ఇప్పుడు ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని అంటున్నాను చూసారా, వాళ్ళని కూడా నేను ఇదే అడుగుతాను, ఇన్నేళ్ల పాటు ఏం చేశారండి? ఎంతెంత మంది జీవితాలు పాడైపోయాయి. చిన్న పిల్లలు ఇలాగ వెళ్ళి ఇన్సులిన్లు పొడుచుకుంటూ ఉంటే ఆ సన్నివేశం చూడ్డానికే ఎంతో బాధ. బాత్రూమ్కి వెళ్ళానండి, ఎందుకమ్మా వెళ్ళావంటే ఇన్సులిన్ పొడుచుకోవడానికండి. స్కూల్లో ఫ్రెండ్స్ ముందు ఇలా ఇంజెక్షన్ పొడుచుకోవడం బాగుండదు కదా అన్నప్పుడు నిజంగానే చాలా బాధ అనిపిస్తుందండి. ఇదంతా ఏమిటి అంటే ఈ షుగర్ కంటెంట్, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, కేకులు అంటున్నారు, ఇలాగ మీకు హెల్త్ డ్రింక్స్ పేరు మీద ఇంతలాంటి మీకు కాన్సన్ట్రేటెడ్ షుగర్ని, యాడెడ్ షుగర్స్ని వీళ్ళు వేసి కలిపి ఇది చాలా మంచిది,
తాగండి అంటే ఎంతోమంది పెద్దవాళ్ళని చూశానండి, హార్లిక్స్ తాగేనండి ఎనర్జీ కోసం అంటారు. ఏమండి అందులో ఎంత షుగర్స్ వాళ్ళు వేస్తున్నారో ఒక్కసారి వెనక ఉంటుందండి, ఎవ్వరు గమనించరు. అదే బాధ. సో వెనక ఉన్న ఒక్కసారి ఎంత షుగర్ అని తెలిస్తే మీకు రేపు అంటే మీ హెల్త్ రేపు ఏమవుతుందో క్లియర్గా మీరు చెప్పేవచ్చు. మీరు 10 రోజుల పాటు తాగితే 11th డే మీకు డయాబెటీస్ వచ్చేస్తుందండి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ నెస్లే వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత ఒక దారుణమో. వీళ్ళు ఈ నెస్లే అంటే మీకు ఒక మల్టీనేషనల్ కంపెనీ కదండి. మీకు స్విట్జర్లాండ్, జర్మనీ, లండన్ లాంటి దేశాలలో వీళ్ళ ప్రోడక్ట్స్ బాగా అమ్ముతారు. చాలా చాలా ఫేమస్. పసికందులకు వీళ్ళు ఇచ్చే ఆహారాన్ని అక్కడ వాళ్ళు తినిపిస్తారు. ఇక్కడ కూడా అమ్మా మీరు పప్పన్నం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, మేమందరం అవి తినే ఇలా పెరిగేమని ఎంత మొత్తుకున్నా కూడా ఈ తల్లిదండ్రులకు ఫ్యాషన్ అండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక నెస్లే సెరాలెక్ లేదా మీకు ఫారెక్స్ ఇలాంటి వాటిని తీసుకువచ్చి మీకు ఆ పసికందులకు తినిపించడం. దాంతో మీరు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ ఇలాంటి దేశాలకు ఇదే నెస్లేని అమ్ముతున్నప్పుడు హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయండి. అంటే మీరు థాయిలాండ్ లాంటి దేశాల్లో చూసారనుకోండి 6 grams per serving అండి. ఇథియోపియా లాంటి దేశాలలో 5.2 grams per serving. ఇక భారత్ విషయానికి వచ్చేటప్పటికి 2.2 grams వీళ్ళు ఇలాగా ఈ నెస్లే వాళ్ళ ప్రోడక్ట్స్లో షుగర్స్ని కలుపుతున్నారు. కాబట్టి పసికందులకు కూడా మీకు పెద్ద పెద్ద సమస్యలు, మీకు రోగాలు వచ్చే అవకాశాలు ఆల్రెడీ వస్తున్నాయి. ఎంతోమంది మిత్రులు ఎన్నో చైల్డ్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు. ఇంతంత పిల్లలండి చూస్తే వాళ్ళకి డయాబెటీస్ అని అంటున్నారు, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అంటున్నారు, క్యాన్సర్స్ అంటున్నారంటే మనకు అర్థం కావడం లేదు. ఈ పసిపిల్లలు ఏం తింటారు, ఏం తింటే ఇలాంటి రోగాలు వస్తాయంటే ఇవే హెల్త్ ఫుడ్ అని చెప్పి వీళ్ళకి తినిపించడం వల్లే ఈ సమస్యలు. అదే మీరు జర్మనీ అనండి, స్విట్జర్లాండ్ అనండి, లండన్ అనండి, అక్కడ ఇవే నెస్లే ప్రోడక్ట్స్ వీళ్ళు అమ్ముతున్నారు. అందులో 0% షుగర్. అంటే అక్కడ షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ అని చెప్పి అమ్ముతున్నారండి. మరి అందులో ఏం కలుపుతున్నారో మనకు తెలియదు, కానీ 100% మాత్రము అడ్వాన్స్డ్ కంట్రీస్ అని, డెవలప్డ్ కంట్రీస్, బాగా డబ్బున్న దేశాలని అక్కడ మాత్రము 0% షుగర్ ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామంటే మీకు ఈ రేసిస్ట్ పాలసీని చూడండి. భారత్ ఏముందిలే, థాయిలాండే కదా, ఇథియోపియానే కదా, ఇండోనేషియానే కదా అని చెప్పి వీళ్ళు ఇలాంటి వివక్షను చూపించినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్న మనము కొని తెచ్చుకొని మన ఆరోగ్యాలను ఇంతలాగా పాడు చేసుకొని ఇవాళ డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామంటే ఎవరిది పాపం అండి? వాళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేయాలనే చూస్తారండి. వాళ్లకు ఇది వ్యాపారం. కానీ మన పిల్లలు కదా, మన సంతతి కదా, వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఉంది కదా. తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించారు? మీకు బోన్విటా వాడు అదే పనే చేశాడు, ఇవాళ నెస్లే వాడు కూడా. నెస్లే వాడు అంటే ఇంకా దారుణం కదండి, అప్పుడే పుట్టిన పిల్లలు కదండి. వాళ్ళకి ఇలాంటి వీళ్ళు ఇంతంత షుగర్ ఉండే ఆహారాన్ని ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు ఒక జాతి ఒక జనరేషన్ ఇలాగ రోగాల బారిన పడుతూ ఉంటే దేశాన్ని మీరు ఎలా కాపాడతారు? పిల్లలకు మీరు ఎక్కడ మంచి చెప్తారు? ఒక మంచి ఆహారపు అలవాటు అనేది వాళ్ళకి ఎలా నేర్పిస్తారు? స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి ఇన్ని రోగాలు అంటే రేపు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళి వీళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంటారు? చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్. దీనికి అంతా కూడా కారణము మనము వెళ్ళి కొనుక్కోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. తల్లిదండ్రులు మీరు దీన్ని గమనించండి. ఈ కంపెనీస్ వీళ్ళు ఇలాగే ఉంటారండి, ఏదో ఒక రకంగా మాయమాటలు చెప్పి మళ్ళీ అమ్మాలనే ప్రయత్నాలే చేస్తారు. మనం అలర్ట్గా లేకపోతే, మనం అవేర్నెస్తో లేకపోతే 100% ఇలాంటి ప్రమాదాలు మన జీవితాలలో ఉంటాయి. దయచేసి గమనించండి. ఇలాంటి హెల్త్ డ్రింక్స్ జోలికి వెళ్ళకండి. పప్పన్నము పెట్టండి, పెరుగన్నం పెట్టండి, మంచి ఆర్గానిక్ బెల్లం కొనుక్కోండి, స్వీట్స్ చేయండి, ఇళ్లలోనే పిల్లలకు పంచండి. ఇదే ఉత్తమమైన మార్గము. దీనికి మించి సూపర్ మార్కెట్లో అమ్మే ఈ హెల్త్ డ్రింక్స్, హెల్త్ ఫుడ్ వాడేమా మనకు ఎటువంటి హెల్త్ లేకుండా పోతుంది. దీన్ని గమనించండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.